యేసయ్యా 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 మధ్యాకాశములో నిన్ను కలుసుకొనుటకు వరుడానిలో భాగముగా ముద్రించావు. మధ్యాకాశములో నిన్ను కలుసుకొనుటకు వరుడానిలో భాగముగా ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. అలా నిలబడినట్టు పరిశుద్ధ నుంచి వాక్యం చదువుతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిందునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆలోచన కూడా, ఎవడైనా నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. కావాల్సి చిన్న ప్రార్థన చేస్తున్నాం. జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప ఉన్నది ప్రభువా. ఈ లోకంలో నాయన మమ్మల్ని ఎప్పుడు సంప్రదిద్దామా అని, అయ్యా మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని ఆ తండ్రి ఎప్పుడు మృగుదామని సాతానుడు ఎంతో తిరుగులాడుతున్నప్పటికీ ప్రభా ఈరోజు మేము నాయన ఈ విధంగా క్షేమంగా సజీవంగా ఉన్నామంటే అయ్యా కేవలం మీ కృప, మీ చిత్తమని మేము నమ్ముచున్నాం తండ్రి. అదిగో ప్రభువా, మాకు ఒక ధైర్యం ఉన్నది. అదేమిటంటే మా పట్ల నాయన నీవేదైతే నిశ్చయించి ఉన్నావో, చిత్తగించి ఉన్నావో ప్రభువా, దాన్ని నెరవేర్చే వరకు ప్రభువా సాతానుడు ఏమీ చేయలేడన్న విశ్వాసం మేము కలిగి ఉన్నాం ప్రభువా. అదిగో నా తండ్రి, అయితే ఈ లోకంలో ప్రభువా మేము మీ చిత్తానికి పూర్తిగా లోపడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా ప్రాముఖ్యం కాదు, కానీ కేవలం మీ చిత్తం మాత్రమే ప్రాముఖ్యమైనది ప్రభువా. మీ చిత్తాన్ని నెరవేర్చడమే మా యొక్క విధేయమైనది ప్రభువా. మీ వాక్యము ప్రకారంగా జీవించడమే మా యొక్క కట్టడైనది ప్రభువా. దాన్ని మేము గ్రహించినట్లుగా మాకు సహాయం చేయండి అయ్యా. ఈ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. ఇంకా నా తండ్రి పరలోక ప్రయాణంలో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినప్పటికీ ప్రభువా మేము నాయన వెరవక నా తండ్రి విసిగిపోక ప్రభువా అయ్యా ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే శ్రమ దినమున నీవు కృంగిన యెడల నీవు చేతగానే వాడవద్దు అని వాక్యం సెలవిస్తున్నది. ఇదిగో నా తండ్రి, దేవుని ఎదుకు వచ్చి ప్రతి కుమారుడు పరీక్షించబడాలని వాక్యం సెలవిస్తున్నది. ఇదిగో ప్రభువా, మీరు దుర్బీజులు కాకుండానట్లు ఇదిగో శ్రమలో
మీరు కృంగవద్దు అని చెప్పి మీ వాక్యం సెలవిస్తున్నది ప్రభువా. రోజు మమ్మల్ని నిరూపిస్తున్నది, దేవుని కుమారులని మమ్మల్ని గుర్తిస్తున్నది, మమ్మల్ని నిరూపిస్తున్నది ఏమిటంటే శ్రమలు, శోధనని తెలుసుకుంటున్నాం ప్రభువా. కనుక వాటి యందు నాయన మేము ఇంకా పరిపూర్ణంగా మారుతున్నాం నాయన. అందుకని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో ఇక్కడ నిలబడి నేను అల్పుడను అయోగ్యుడిని ప్రభువా. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియదు నాయన. ఈ సమయంలో మీరే రంగం మీదకి రండి ప్రభువా. మీ బిడ్డలు వాకింగ్ కొరకు ఎదురు చూస్తూ ఉండగా వారి హృదయం నిండినట్లుగా ప్రభువా, వారి ఆత్మ సంతృప్తి చెందినట్లుగా మీరే నన్ను మరుగు చేసుకుని మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు చెప్పిన ప్రతి మాట అది మా హృదయానికి అర్థమవునట్లుగా మీ ప్రత్యక్షం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. ఇక్కడ ఉన్నట్టు నన్ను, నాతో పాటు మీ బిడ్డలందరినీ మీ ఆత్మ ప్రభువా అతని స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభు తోడుగా ఉంచండి. అలాగే నాయన విత్తబడిన కానుకలు దీవించండి ప్రభువా. మరి అక్కర్లో ఉన్న వారికి అక్కడ తీర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రభు తోడుగా నడిపించమని సహాయం చేయండి. అందరితో నేరుగా మా హృదయాలతో మాట్లాడమని మా ప్రభువు రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మధ్యలోకి దానం అంటే రావడం సంతోషం. నిజంగా వందనాలండి. అలాగే అది చాలా కాలం దూరం అయిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నారు సహోదరులు. కూడా దీవించిందాక ఆమె. అలాగా ఇంకా మరి ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే దేవుడి సన్నిధికి దూరమైనారో వాళ్ళందరూ కూడా రావాలని మనందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, సో దాని యొక్క ప్రతిఫలం మనం చూస్తూ ఉన్నాం. సో అదే ఇంకా మరి ఈ చింతపల్లి గ్రామంలో ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇంకా రక్షణ లేని వారికి రక్షణ రావాలి, విడుదల లేని వారికి ఇంకా విడుదల రావాలా. దానికోసం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఇంకొక కొత్త వ్యక్తి ఏమవుతుందంట, అమ్మమ్మ సుగుణమ్మ గారు. ఆమె కూడా మరి ఈరోజు కొత్తగా మన మధ్యలోకి వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక, పోయిన ఆధారం కూడా వచ్చింది. అవును, సో దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. మరి ఇలాగా ఇంకా దేవుడు మరి దేవుని యొక్క ఎన్నికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి దేవుని సన్నిధిలోకి రావాలనేది మా యొక్క ఆశయం అండి. హల్లెలూయా. సో మన చర్చలోకి రావాలని కాదు, దేవుని సన్నిధిలోకి రావాలి. అవే సో దేవుళ్ళలోకి రావాలి. మన చర్చలోకి వచ్చి కూర్చోవడం మాత్రమే కాదు, దేవుళ్ళలోకి రావాలి. హల్లెలూయా. మన చర్చలోకి వచ్చినంత మాత్రాన దేవుళ్ళు రాకపోతే ప్రయోజనం లేదు కదా. అవే కాబట్టి అది మన యొక్క ప్రార్థన అవ్వాలి. ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేద్దాం, ఇంకా ఎక్కువగా కష్టపడదాం, దేవుని యొక్క మరి సువార్త పరిచర్యను మనం కొనసాగిద్దాం. దేవుడు ఖచ్చితంగా ఈ చింతపల్లిని మరి రక్షిస్తాడని, ఇంకా మరి ఆయన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకొస్తాడని నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అలాగే మరి ప్రకటన విషయానికి వస్తే ఈరోజు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మొట్టమొదటిగా మరి వచ్చే శుక్రవారం ఎన్నో తారీఖు వచ్చిందండి, వచ్చే శుక్రవారం, ఈరోజు జూలై కదా, నెల 25. సో 25వ తారీఖు సహోదరుడు నోహు యొక్క కుటుంబంలో సాయంత్రం, సో నోహు గారి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటుంది. సో దానికోసం మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ రోజు మనందరం కూడా సంఘం అంతా అక్కడ హాజరవ్వాలి. సో ప్రార్థన చేయండి. ఆ కుటుంబం మరి దేవుని నామానికి భయంకరంగా, ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా మరి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే రెండవ ప్రకటన మరి రేపు మంగళవారం పిల్లూరులో ఫోటో ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి ఫోటో. మరి జీవరత్నం గారు ఆ రోజు వస్తున్నారు. అలాగే ఆయనతో పాటు ఒక గెస్ట్ని తీసుకొస్తున్నారు. ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు. ఆయన యొక్క
మినిస్ట్రీ ఏంటంటే బుక్స్ పరిచయం. పుస్తకాలు అంటే ఏ భాషలోకి ఆ భాషలో ఆయన తజుమైనటువంటి పుస్తకాలను ఆయన ప్రింట్ చేసి ఆ పుస్తకాలను ఉచితంగా మోస్తున్నాడు. సో దేవుడు ఆ సహోదరుడు యొక్క పరిచయాన్ని సమృద్ధిగా దీవించిందాక. మరి ఆయన తీసుకొని మన జీవరత్న గారు మరి అనేక ప్రాంతాలు, ఇప్పుడు ప్రస్తుతం గోదావరి, తూర్పుగోదావరి ఆ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నారు ఆ సహోదరుడు ద్వారా. అలాగే బుక్స్ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాగే మరి మన ప్రాంతానికి విజయరాజు గారి సంఘానికి మరి మంగళవారం మరి సాయంత్రం కూడిక, సో ఆ రోజు వస్తున్నారు. కాబట్టి సంఘం అంతటిని కూడా విజయరాజు గారు ఆహ్వానించారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రార్థించండి దానికోసం. మనందరం కూడా మంగళవారం సాయంకాలం మరి పిల్లలు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆమె సో దానికోసం ప్రార్థించి సిద్ధపడండి. అలాగే బుధవారం, గురువారం కూడా కోటాలు ఉన్నాయి. సో బుధవారం, గురువారం ఎక్కడంటే మరి పాస్టర్ వరప్రసాద్ గారు ఆహ్వానించారు. ఆయన సంఘంలోనే మరి చర్చ్ మీటింగ్స్ ఉన్నాయి. మీరు సంఘంతో కలిసి రావాలని చెప్పి ఆహ్వానించారు. బుధవారం నైటు, అలాగే గురువారం ఉదయం, సాయంత్రం. మరి ప్రసంగికులు ఎవరంటే కొల్లూరు నుంచి సందీప్ మాస్టర్ గారు వస్తున్నారు. ఆయన బోధ చేస్తారు. సో మీకు ఐడియా ఉంటుంది సందీప్ గారు అంటే. సో కాబట్టి ఆ సహోదరులు వస్తున్నారు, ఆయన బోధ చేస్తారు. కాబట్టి మరి దాని విషయంలో కూడా మీరు ప్రార్థనాపూర్వకంగా ఆ కూటానికి సిద్ధపడవలసిందిగా ప్రభుత్వ పెట్ట మనం చేస్తున్నాం. ఆమె అంతే కదా. తర్వాత ఈరోజు సాయంకాలం ప్రభురాత్రి భోజనం ఉంటుంది. మరి పోయిన ఆదివారం ఒక పని వల్ల అది మిస్ అయిపోయింది. కాబట్టి ఈ వారం ఖచ్చితంగా ప్రభురాత్రి భోజనం ఉంటుంది. కాబట్టి దాని గురించి కూడా మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి సాయంకాలం పండుగ రావాల్సిందిగా ప్రభుత్వ మనం చేస్తున్నాను. అలాగే వచ్చేటప్పుడు మరి దశమాలను తీసుకొచ్చేవాళ్ళు దశమాలు ఎలా తీసుకొస్తారు ప్రతి ప్రభుత్వ భోజనానికి. దాంతోపాటుగా ఒక 100 రూపాయలు ప్రత్యేకమైనటువంటి కానుకను తీసుకోండి. ఎందుకంటే మనం అంతకుముందు మీటింగ్స్ పెట్టాం కదా కూడా, దాని నిమిత్తం కొంత మనకి బాకీ విడిపోయింది. సో కాబట్టి దాన్ని అప్పు తీర్చాలి. దానికోసం మనం కొంచెం డబ్బులు గ్యాదర్ చేయాలి. కాబట్టి అంతకుముందు చెప్పాను, ప్రతి నెల ప్రభురాత్రి భోజనానికి దశంభాగంతో పాటు ఎక్స్ట్రా ఒక 100 రూపాయలు మీరు తీసుకొచ్చి అది ఇక్కడ కానుకలు పెట్టుంది, ఆ కానుకల పెట్టులో వేయాలి. సో అవి మనము సంవత్సరంలో ఒకసారి తీసి అవి మీటింగ్స్ పెట్టడానికి అవి ఉపయోగిద్దాం. ఓకే, అది ఆలోచన అంతకుముందే చెప్పాను. కాబట్టి ఈరోజు ప్రభురాత్రి భోజనం కాబట్టి దాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే మరి ఈ డబ్బులు ఈ 100 రూపాయలు ఏవైతే ఉన్నాయో, సో దాంతోపాటు మీకు ఇంకా ఇవ్వగలిగితే ఎక్స్ట్రా ఇవ్వండి. ఎందుకంటే మనం ఆల్రెడీ అంతకుముందు పెట్టినటువంటి కూటానికి అప్పు మరి పాపారావు గారికి ఇంకా ఇవ్వలేదు. అలాగే మరి టెంట్ హౌస్ సుమాని గారికి కూడా మనం ఇంకా ఇవ్వలేదు. సో ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వగలిగిన వాడు తీసుకుని వచ్చి ఇవ్వాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాం. ఆమె రైట్. అవి ప్రకటనలు. ఇంకేమన్నా ప్రకటనలు? రైట్. సో ప్రజలు గారు ఎప్పుడు సాయంత్రం? ఓకే, సరే, మంచిది. మరి చదువుకున్న వాక్య భాగం నుంచి ఉదయకాల సమయంలో చిన్న అంశం అదేంటంటే గాడ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ మ్యాన్. అనగా దేవుడు మనిషితో సహపని కలిగి ఉన్నాడు. ఆమె పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం. ఆమె అంటే ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు మనిషితో కలిసి పనిచేస్తున్నాడు. చెప్పాలంటే దేవుడు మనిషితో కలిసి పనిచేస్తా ఉన్నాడు. ఆమె సో ఈ అంశం గురించి మరి బోధించడానికి ఆశపడతా ఉన్నాను. దానికంటే ముందుగా ఇంకొక విషయము ఏంటంటే మరి నాన్న కోలుకుంటా ఉన్నాడు. అయితే ఒక నిన్న నుంచి కొంచెం ఒంట్లో నీరు చేరుతున్నట్టు అనిపిస్తూ ఉంది. సో దానికోసం మీరు కొంచెం ప్రార్థనలో పెట్టండి. సో ఖచ్చితంగా మీరు వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సో అది నీరు చేరకుండా, ఎందుకంటే నీరు చేరుతుందంటే కొంచెం లోపల సమస్య ఉందని అర్థం. కాబట్టి దానికోసం ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. సో ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చేస్తాం. ఆమె
రైట్. సో చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్యం వెళ్దాం. జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతిగా మీకు నామమునకు స్తోత్రం ప్రభువా. ఇదిగో ప్రభువా, చదువు వాక్యం మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకు తెలియదు ప్రభువా. మీరు రంగం మీద రండి, నన్ను మరుగు చేసుకొని మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మనుషుని ప్రభువా, నేను మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ జీవం కలిగిన దేవా నీవు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి ప్రభువా. మా హృదయాలు ఆయన తెరవబడతాయి ప్రభువా. అయ్యా మా స్థానం ఏంటో మేము గుర్తించగలుగుతాం ప్రభువా. కనుక ఈ చివరి దినాల్లో ఉండగా ప్రభువా మీ వాక్యంలో స్పందించండి, మీ వాక్యంలో మార్చండి, మీ వాక్యంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మేము పొందుకునేలాగా ప్రభువా ఈ ఉదయకాలం దర్శించమని, అయ్యా మీ బిడ్డల ప్రభువా మీరు దీవించమని, ఆశ్రయించమని ఆ ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్. సో అంశం ఏంటంటే దేవుడు మనిషితో కలిసి పనిచేస్తున్నాడు, లేదంటే భాగస్వామిగా పనిచేస్తున్నాడు. సో మనకందరికీ కూడా దేవుడు అంటే అనగానే ఇంకేమనిపిస్తుందంటే దేవుడు ఏదైనా చేయగలడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి ఎవరి సహాయం అక్కర్లేదు అని మనం అనుకుంటాం. అయితే ఇప్పుడు సోదరులు మనం బైబిల్ని గమనించినప్పుడు మనకి ఏమర్థం అవుతా ఉంది అని అంటే, దేవుడు ఆది నుంచి కూడా మనిషి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు మొదటి నుంచి కూడా మనిషితో కలిసి పనిచేయాలన్నట్టు ఆశ కలిగి ఉన్నాడు. అలాగే మీరు గమనించినట్లయితే మనిషి లేకుండా, మనిషితో భాగస్వామ్యం లేకుండా ఆయన ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఏమైనా చేయగలడు, ఆయన దేవునితోనైనా చేయించగలడు. ఆమె దేవునితోనైనా చేయించగలడు. ప్రవక్త అంటాడు, యెరూషలేములోకి ఆయన నడిచి వస్తున్నప్పుడు, గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు బట్టలు పోలుస్తూ ప్రజలందరూ కూడా దేవుని పేరటొచ్చేవాడికి స్తుతులు, హోసన్నా హోసన్నా అని చెప్పి వాళ్ళు అరుస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న శాస్త్రులు పరిశీలన అంటారు, వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, నువ్వు పెద్ద రాజులాగా చూపిస్తున్నారు, నువ్వు గొప్పవాళ్ళలాగా వీళ్ళు కీర్తిస్తున్నారు, నువ్వు మనిషి వేయండి దేవుళ్ళలాగా వాళ్ళు ఆ విధంగా నేను కీర్తిస్తామంటే నువ్వు వాడు ఆపవా అన్నాడు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే నువ్వు మనిషి కదా, వీళ్ళు నిన్ను దేవుడు అనుకుంటుంటే నువ్వు ఆపవా అన్నారు. అంటే అప్పుడు యేసు అన్నాడు, వాడు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాను, వీళ్ళు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాయి. కానీ దేవుని యొక్క చిత్తం రాళ్ళ చేత కేకలేంచడం కాదు, ఆమె మనుషులు కేకలేస్తేనే ఆయన సంతోషం. మనుషుల హృదయాల్లో ఆయన స్థానం కల్పించుకోవడమే ఆయన సంతోషం. ఆమె పక్షులు స్తుతించవచ్చు దేవుడిని, కానీ దానివల్ల దేవుడికి సంతోషం లేదు. రాళ్ళు స్తుతించగలుగుతాయి, ఆమె సో దానివల్ల ఆయనకి సంతోషం లేదు. ఈవెన్ జంతువులతో కూడా ఆయన స్తుతించబడవచ్చు. గాడికి మాటలు ఇచ్చిన దేవుడు వీటన్నిటి కూడా మాటలు ఇచ్చి మీరు నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి అంటే ఆరాధించాలి. ఆమె ఎందుకు దేవుడు మనుషుల ఆరాధన వైపు చూస్తా ఉన్నాడు? మనిషిని సంతోషపెట్టాలని, మనిషి హృదయంలో స్థానం సంపాదించాలని, ఎందుకు మనిషి మీద అంత ప్రేమ చూపిస్తా ఉన్నాడు దేవుడు అన్నది ఈరోజు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే, నిజానికి మనం ఆదిలోకి లేదంటే ఆది కంటే ముందుకు వెళితే దేవుడుగా లేనప్పుడు, దేవుడికంటూ ఒక రూపం లేనప్పుడు ప్రవక్త అన్నాడు ఆయన ఒక నిత్య శక్తిగా ఉన్నాడు, ఆయన అదృశ్య శక్తిగా ఉన్నాడు, ఎవరికి కనబడేవాడు కాదు, ఆయన ఒక చోట ఉన్నాడు కాదు, ఆయన సర్వాంతర్యామి, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ప్రవక్త చాలా విచిత్రంగా మాట్లాడారు. ఏమంటాడంటే అక్కడ గాలి లేదు, శూన్యం లేదు, కానీ దేవుడు ఉన్నాడు అంటాడు. అక్కడ వెలుగు లేదు, చీకటి లేదు, కానీ దేవుడు అక్కడ ఉన్నాడు అంటాడు. ఆమేన్. ఎలా సాధ్యం అవుతుంది? వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. ఈ రెండు లేకపోవడం ఏంటి? ప్రవక్త అంటాడు ఆ రెండు లేనప్పుడు దేవుడు ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. సో అటువంటి దేవుడు కొంతకాలానికి, లేదంటే ఆయన ఎప్పుడు ఆలోచించిందో తెలియదు, ఆయన ఒక దృశ్య రూపంలోకి వచ్చాడు,
ఒక వెలుగుగా తను తాను సృష్టించుకొని అందరికీ కనబడేటువంటి రూపంలోకి ఆయన వచ్చాడు. ఆమేన్. దాన్నే బైబిల్ పరిభాషలో లోగోస్ అంటారు. అనగా దేవుని కుమారుడు అని అంటారు. లోగోస్ అనగా దేవుని కుమారుడు, లేదంటే అభిషిక్తుడు అని అంటారు, లేదంటే క్రీస్తు అని అంటారు. ఆమేన్. సో ఆ విధంగా తనను తాను ఉనికిలోకి తీసుకొని వచ్చి ఆ తర్వాత ఆయన ఒక్కడే ఉండకుండా మరలా ఆ దేవదూతలను సృష్టించాడు. అక్కడ ఒక రాజ్యాన్ని సృష్టించాడు. ఆ దేవదూతలకి అధికారాలను ఇచ్చాడు. ఒకళ్ళు ఎక్కువ, వాళ్ళకి నీళ్ళు ఉండాలి, వీళ్ళకి నీళ్ళు ఉండాలి. ఈ విధంగా ఒక రాజ్యంలో ఏ విధంగా అయితే పరిపాలన విభాగాలు ఉంటాయో ఆ విధంగా అధికారాలు, విభజన ఇదంతా కూడా చేశాడు. ఆయన దేవదూతలను సృష్టించాడు. అంతటితో కాకుండా ఆయన ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్రుని, నక్షత్రాలని అన్ని కూడా ఆయన సృష్టించి ఆయన ఈ భూమిని సృష్టించాడు. ఈ భూమి మీద మరలా మొక్కలను సృష్టించాడు, వృక్షాలని, జంతువుల్ని, పక్షుల్ని ఇవన్నీ సృష్టించి, అలాగే సముద్రంలో జంతువుల్ని, సముద్రంలో ఉన్నటువంటి చేపలను ఇటువంటి సృష్టించిన తర్వాత చివరికి మనిషిని సృష్టించాడు. హల్లెలూయా. మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు ప్రతి సాయంకాలం, ప్రతిరోజు సాయంకాలం పూట చల్లబూట ఎక్కడికి వస్తాడంటే ఈ విశ్వంలో ఎక్కడికి పోవట్లేదండి. ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, వాటి దగ్గర పోవట్లేదండి. మెయిన్ ఎంతోమంది దేవదూతలు ఉన్నారు, వాళ్ళ దగ్గరే ఉండట్లేదండి. ఎన్నో జంతువులు ఉన్నాయి, వాటి దగ్గర పోవట్లేదండి. ఎన్నో పక్షులు ఉన్నాయి, వాటి దగ్గర పోవట్లేదండి. ఆయన ఎక్కడికి వస్తాడంటే ఏదైనా తోటలో అవ్వాదం దగ్గరకు వస్తాడు. ఇన్ని ఉండగా ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఏంటి? అవ్వాదాముతోనే స్నేహం చేయాలి, అవ్వాదాముతోనే మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఆయనకి? ఆమె సో ఎందుకు అని అంటే ప్రియ సోదరి సోదరులారా, దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది, ఆదాము దేవుని కుమారుడు అయినాడు. హల్లెలూయా. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు అయినాడు. సో దేవుని కుమారుడు ఆదాముతో దేవుడు స్నేహం చేయాలనుకుంటున్నాడు, దేవుడు సహవాసం చేయాలనుకుంటున్నాడు, ఆయనతో కలిసి జీవించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అసలు ఆదామును భూమిలోకి తీసుకొచ్చిందే దానికోసం. ఆదాము ఎందుకు ఈ భూమిని తీసుకొచ్చాడంటే ప్రవక్త అన్నాడు, ఫ్రెండ్షిప్ చేయడానికి, లేదంటే ఫెలోషిప్ చేయడానికి, కనుక సహవాసం చేయడానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎందుకండి బయటికి ఎందుకు తీసుకురావాలి? ఆయన ఆదాము తీసుకురాకుండా ఉండలేడా అంటే, ఆదాము అసలు భూమి మీదకి రాకుండా ఎక్కడున్నాడు అంటే దేవుల్లో భాగమై ఉన్నాడు. ఎక్కడున్నాడంటే దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క ఆలోచనలో భాగమైనటువంటి ఆదాముని ఎందుకు బయటికి తీసుకురావాల్సి వచ్చింది అని అంటే ఆయన సహవాసం చేయడానికి, ఆయన కరచాలం చేయడానికి, ఆయన హత్తుకోవడానికి, ఆదాముని ముద్దు పెట్టుకోవడం కోసం, ఆదాముతో మాట్లాడడం కోసము, ఆదాముకి తన శక్తి ఏమిటో, నేనేమిటో ఆదాము వివరించడం కోసము, అలాగే ఆదామా నువ్వెవరు అంటే నా కుమారుడు, ఆమేన్, ఈ విశ్వం అంతటికి కూడా నేను రాజుని, ఈ యొక్క భూమి, ఆకాశం, నక్షత్రాలు అన్ని కూడా నేనే సృష్టించా, ఆమేన్. కాబట్టి ఈ విశ్వం అంతటిని కూడా నేను చూసుకుంటా. ఆదాము అన్నాడు, ఈ భూమిని నేను నీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. సో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఆదాముతో అంటే, ఆదాముకి తన స్థానం ఏంటో తను తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఇంత ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఫస్ట్ ఆదాము దేవుని కుమారుడు అయినాడు. అలాగే రెండవది దేవుడు ఆదాము తోటి సహవాసం చేయాలని కోరుతా ఉన్నాడు. ఆమేన్. ప్రవక్త అంటాడు, మనందరం కూడా మన తండ్రి నుంచి మనము వచ్చాం. మనం బయటికి రాకముందు, ఈ భూమి మీదకి ఉనికిలోకి రాకముందు మనం ఎక్కడ ఉన్నాము అని అంటే మన తండ్రిలో భాగమే ఉన్నాం అన్నాడు. మన తండ్రి నడుములో మనం చిన్న కణాలుగా ఉన్నాం. అయితే ఆ సమయంలో మనకేమైనా గుర్తుందా? ఆ సమయంలో మనకేమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? నీ తండ్రి నడుములో నువ్వు ఉన్నప్పుడు నీకేదైనా జ్ఞాపకం ఉన్నదా? నీకేదైనా గుర్తున్నదా అని చెప్పంటే మనకేమీ తెలియదు. ఆమేన్. కానీ ఎప్పుడైతే మనం తండ్రి నడుము నుంచి బయటకు వచ్చామో, ఈ శరీరాన్ని ధరించామో, ఈ శరీరంలో ఉన్నప్పుడు మన తండ్రితో మనం సహవాసం చేయగలుగుతున్నాం, మన తండ్రితో మనం మాట్లాడగలుగుతున్నాం, మన తండ్రితో కలిసి మనం సంతోషించగలుగుతున్నాం. అలాగే దేవుడు కూడా సంతోషిస్తాడని ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే
ఆయన ఎల్లప్పుడూ కూడా మొదటి నుంచి కూడా ఆయన ఒక ఆలోచన ఏంటంటే నేను మనిషితో సహవాసం చేయాలి, నేను నా కుమారుడితో సహవాసం చేయాలి. ఎలా సహవాసం చేయాలనుకుంటున్నాడు ఆయన అని అంటే ఆయన తన కుమారుల్లో కుమార్తెలో నివాసం ఉండాలనుకున్నాడు. సో అవ్వాదమును తయారు చేసింది దేనికోసం అంటే అవ్వాదములో నివాసం చేయడం కోసం దేవుడు ఆయనని తయారు చేశాడు. అయితే వాళ్ళలోకి ప్రవేశించడానికంటే ముందే వాళ్ళు పాపంలో పడిపోయారు. కాబట్టి దేవుడికి అవ్వాదములోకి లోపలికి వెళ్ళి వాళ్ళ హృదయంలో నివాసం చేసే అవకాశం మూసుకుపోయింది. ఆమేన్. అప్పటి నుంచి దేవుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక రక్షణ ప్రణాళికని, విమోచన ప్రణాళికని వేసి ఆయన దేవుడిగా ఉన్న ఆయన, ఆత్మగా ఉన్న ఆయన, ఒక వెలుగుగా ఉన్న ఆయన ఇప్పుడు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి ఆ భూమి మీదకి వచ్చిన ఆయన తన రక్తాన్ని చిందించడం ద్వారా, తన ఆత్మను బయటికి తీయడం ద్వారా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మన లోపలికి వచ్చి నివసించేటువంటి అవకాశం ఇప్పుడు దొరికిందండి. ప్రవక్త అన్నాడు ఆయన నివాసం చేయాలనుకుంటే అవ్వాదంలోనే నివాసం చేయాలి, అవ్వాదంలోనే నివాసం చేయాలన్న ఆయన ఆలోచన ఉన్నది. కానీ పాపం ద్వారా పడిపోవడం ద్వారా ఆ ఆలోచన నెరవేరలేదు. కాబట్టి ఆ ఆలోచన నెరవేర్చుకోవడం కోసము ఆయనే శరీరం ధరించుకొని వచ్చాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన మన హృదయంలోకి రావడానికి ఒక మార్గాన్ని ఆయన తన రక్తం ద్వారా వేసుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. అయితే ఇదంతా మనం ఆలోచన చేసినప్పుడు ఇంతగా మనల్ని ఆయన శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎందుకు వచ్చాడు? సుఖం అనుభవించడానికి వచ్చాడా? సంతోషించడానికి ఈ భూమి మీదకి వచ్చాడా? ఈ శరీరంలో బాగా యాపిల్ పండ్లు, పనస పండ్లు ఏది తినొచ్చని చెప్పి వచ్చాడు ఆయన భూమి మీదకి? ఆత్మనుడి నా వల్ల కావట్లేదు తినడానికి అని చెప్పి. ఆమేన్. ఎందుకోసం వచ్చాడంటే ఈ భూమి మీద ఎందుకోసం వచ్చాడు? ఆయన చనిపోవడానికి వచ్చాడు, శ్రమ అనుభవించడానికి వచ్చాడు, ముళ్ళ కిరీటంతో మొత్తపడడానికి వచ్చాడు, మేకులతో కొట్టించుకోవడానికి వచ్చాడు. ఇవన్నీ కష్టాలు వస్తాయని ముందే తెలుసు ఆయన. అయినా సరే ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. అయితే మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే మనం ఎవరు అంటే ఆయనలో భాగం ఉన్నాం. హల్లెలూయా. సో మనం లేకుండా దేవుడు పరిపూర్ణుడు వాడు, మనం లేకుండా దేవుడు నివసించలేడు. అందుకోసం ప్రవక్త అంటాడు, మనం చదువుకున్నాం కదా, ప్రవక్త అంటాడు నేను ద్రాక్ష వల్లిని మీరు తీగలు. సో నాలో ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. సో దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే నా ద్వారా జీవం వస్తా ఉన్నది. అనగా ఒక చెట్టుకి జీవం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేర్లో నుంచి కాండంలోకి వస్తుంది, కాండంలో నుంచి కొమ్మలోకి వస్తుంది. ఆమేన్. సో కొమ్మలోకి వచ్చిన జీవము ఎలా బయటకు వస్తుంది, ఎలాగా అందరికి కనిపిస్తుంది అంటే పూలు ఫలాల ద్వారా ఆ జీవం అనేది బయటకు వస్తుంది. ఆమేన్. అయితే ప్రవక్త అంటాడు కాండంలో జీవం ఉన్నప్పటికీ ఆ జీవము ప్రతిబింబించాలి అంటే, ఆ జీవము బయటికి రావాలి అంటే కొమ్మ ఉండాలన్నట్టు ప్రవక్త. హల్లెలూయా. ఒట్టి మొండే ఉందనుకో, ఒట్టి కాండే ఉందనుకో చెట్టుకి, అది ఏ చెట్టు మనం చెప్పగలమా? అది మంచి చెట్టా చెడ్డ చెట్టా, దాని కాయ తీయకుంటాయా పుల్లకుంటాయా? ఆమేన్. మనం ఏది కూడా చెప్పలేం. దాని లోపల జీవం ఉన్నప్పటికీ కూడా ఆ జీవాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఆ చెట్టుకి లేకుండా పోతుంది. అలాగే దేవుళ్ళలో జీవం ఉన్నప్పటికీ, దేవుడే జీవమైనప్పటికీ ఆ దేవుడు ఎవరి ద్వారా తన జీవాన్ని బయటపెడతాడు, ఎవరి ద్వారా జీవాన్ని ఇతరులకు చూపిస్తాడు అని అంటే నీ ద్వారా, నా ద్వారా. హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు నేను ద్రాక్ష వల్లిని మీరు తీగలై ఉన్నారు, అనగా మీరు కొమ్మలై ఉన్నారు. ఆమేన్. సో అందుకోసం ప్రవక్త అంటున్నాడు, ఆయన అంటున్నాడు దేవుడు మన మీద ఆధారపడుతున్నాడు. ప్రవక్త అంటున్నాడు దేవుడికి మనం లేకపోతే తన జీవాన్ని ప్రదర్శించేందుకు, తన లోపల ఉన్నటువంటి ఆ కాయలు, తన లోపల ఉన్నటువంటి ఆ ఫలాల్లో ఉన్న మాధుర్యాన్ని చూపించడానికి అవకాశం లేదని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. అందుకోసం ప్రవక్త అన్నాడు దేవుడు మన మీద ఆధారపడుతున్నాడు. ఈరోజు ఈ లోకానికి క్రీస్తు ఎవరో ప్రయత్నం చేయాలంటే, ఈ లోకానికి క్రీస్తు ఎలా ఉంటాడో తెలియజేయాలంటే నీవు నేను అవసరమై ఉన్నాను. ఎవరికి? దేవుడికి అవసరమై ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి ఈ సోదరులారా ఈరోజు
క్రీస్తుని పరిచయం చేసిన బాధ్యత మన మీద ఉన్నది. క్రీస్తు మనం లోకానికి తీసుకుని క్రీస్తుని చూపించినప్పుడు వాళ్ళు క్రీస్తు కోసం దాహం అని ఆ క్రీస్తు మాకు కూడా కావాలనేటువంటి స్వీకరించేటువంటి అవకాశం రావాలంటే నీవు నేను సరైన స్థానం నిలబడాలా. ఎలా అంటే నాలో నిలిచినటువంటి మీరు ఫలిస్తారంటున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు క్రీస్తు జీవం నాలోకి వచ్చి నీలోకి వచ్చేది ఫలించాలంటే ముందుగా మనం ఎక్కడ ఉండాలంటే మనం క్రీస్తులో ఉండాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. అందుకోసమే ప్రవక్త అంటున్నాడు దేవుడు మనలో నివసించాలనుకుంటున్నాడు. అలాగే బిలీవర్స్ విల్ ఫార్మ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎందుకు దేవుడు అవ్వాదాము సృష్టించి అందరితో ఆగిపోకుండా ఎందుకు చివరి వరకు ఆయన రక్తాన్ని కార్చి తన కొరకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు? ఇంతమంది కోసం రక్తం కాల్చాల్సిన అవసరం వచ్చిన దానికి అవ్వాదాలు ఒకరు సరిపోతారు కదా, ఇంతమంది ఎందుకు ఆయనకి అని అంటే మనందరం కూడా ఆయన శరీరంలో భాగమైనాము. హల్లెలూయా. మనందరం కలిపితేనే ఆయన శరీరమై ఉన్నాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మొదట ఆయన వెలుగుగా ఉన్న దేవుడు, అందరికీ పైగా ఉన్న దేవుడు యేసుక్రీస్తులో తాను కుమ్మరించుకున్నాడు. ఒక శరీరంలోకి ఆయన వచ్చాడు. అంతటా ఆగొచ్చు కదా. ఇప్పుడు ఆయన ప్రవక్త అంటాడు ఆయన గ్రూప్ ఆఫ్ బిలీవర్స్లోకి వస్తా ఉన్నాడు. అనగా తన వధువులకు అనేక సభ్యుల సమూహంగా ఉన్నటువంటి క్రీస్తు శరీరంలోకి ఇప్పుడు క్రీస్తు తాను కుమ్మరించుకున్నాడు అని ప్రవక్త. హల్లెలూయా. అంటే ప్రవక్త ఇంకొకటి చెప్పాలంటే దేవుల్లో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు క్రీస్తులో కుమ్మరించాడు. అలాగే క్రీస్తులో ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకొచ్చి ఎక్కడ కుమ్మరిస్తున్నాడంటే మన వధువులో కుమ్మరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో అంటే ఇప్పుడు మనం ఎవరు అంటే మనం అనగా బిలీవర్స్ ఏదంటే వధువు అనగా ఎవరు అంటే అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి క్రీస్తు అన్నాడు. ఆమేన్. ప్రవక్త అన్నాడు స్త్రీ రూపంలో ఉన్న క్రీస్తు. హల్లెలూయా. సో కాబట్టి ఈ సోదరురా మనం ఎవరు అంటే మనము దేవుల్లో భాగమైనాము. ఆమేన్. సో అది ఎలా ఉంటుందంటే ప్రవక్త అంటున్నాడు అవ్వ ఆదాము తీసుకోండి. అవ్వ ఆదాములో భాగమైనది. ఆ తర్వాత దేవుడు సపరేట్ చేశాడు, శరీరంలో వాళ్ళని వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత వాళ్ళిద్దరు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలై ఉన్నారు. అలాగే దేవుడు అంటున్నాడు వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉన్నారు. హల్లెలూయా. అంటే అవ్వ లేకుండా ఆదాము పరిపూర్ణుడు కాడు, అలాగే ఆదాము లేకుండా అవ్వ పరిపూర్ణుడు కాదు. వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే వాళ్ళు ఆదామై ఉన్నారు. ఆమేన్. వీళ్ళిద్దరు కలిస్తేనే ఒక పరిపూర్ణత. అలాగే ప్రియ సోదరులారా యేసుక్రీస్తు ఆ కలువరిలో సిలువ వేయబడినప్పుడు ఆయన్ని పక్కలో పొడిచినప్పుడు ఆ పొడిచిన దగ్గర నుంచి ఏమొచ్చిందంటే జీవం బయటకు వచ్చింది. ఆమేన్. అనగా ప్రవక్త వధువు బయటకు వచ్చింది. ఆ కలువరి సిలువలో యేసుక్రీస్తు పక్కలో నుంచి ఎవరు వచ్చారంటే వధువు బయటకు వచ్చింది అన్నాడు. హల్లెలూయా. సో వధువు బయటకు వచ్చిన తర్వాత ఆ వధువులో ఉన్నటువంటి జీవం ఏం చేస్తా ఉందంటే ఈ సంఘాన్ని కడతా ఉంది. ఆ పెంతెకోస్తు దినాన ఆమేన్. సో 120 మందికి మీదకి కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చి దేవుడు తనతో విభాగించుకొని ఆ 120 మంది మీద కూడా ఆయన వాలాడు. అనగా ఆ 120 మంది ఎవరంటే దేవుల్లో భాగమైనారు. హల్లెలూయా. అలాగే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక వధువు మీద అంతటి మీద కూడా దేవుడు తన ఆత్మను విభాగిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు తన ఆత్మను విభజించి ఆయన పంచి ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మీరందరూ కూడా నాలో భాగం అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వధువు అనగా మనము సామాన్యులు కాదండి, మనం దేవునిలో భాగమై ఉన్నాము. హల్లెలూయా. ప్రవక్త ఇంకా అంటున్నాడు మీ గురించి మీకు తెలియట్లేదు అని అంటున్నాడు. మీ గురించి మీకు తెలియట్లేదు. మీరు కనుక తలుచుకుంటే మీరు ఒక కొత్త లోకాన్ని మీరు సృష్టించుకొని ఒక భూమిని ఆకాశాన్ని మీకంటే మీరు మీ నోటు మాట ద్వారా సృష్టించుకొని వెళ్ళిపోయి అక్కడ నివసించగలరని ప్రవక్త. ఆమేన్. అంత శక్తి మీలో ఉన్నది. ఎందుకంటే మీరు దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. సో దేవుల్లో ఏ శక్తి అయితే ఉంటుందో అదే శక్తి దేవుని కుమారులో కూడా ఉంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు కొండను తీసుకోండి. ఆ కొండ గ్రానైట్ కొండ అనుకుందాం. ఆ కొండలోంచి ఒక ముక్క తీసుకొని వచ్చి ల్యాబ్లో పరీక్ష చేస్తే ఆ కొండలో ఏముందో ఈ చిన్న ముక్కలో కూడా అదే ఉంటుంది.
హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, అంతే తేడా. కానీ ఇది అంత పవర్ఫుల్లో ఇది కూడా అంతే పవర్ఫుల్. అలాగే ప్రవక్త అంటున్నాడు, దేవుడి నుంచి వచ్చిన వాళ్ళే మనం ఎవరంటే దేవుల్లో భాగమే ఉన్నాం. కాబట్టి దేవుల్లో ఏ లక్షణం అయితే ఉంటుందో అదే లక్షణం నీలో కూడా ఉంటుంది. సో దేవుడు ఏ విధంగా సృష్టికర్త అయినాడో నీవు కూడా సృష్టి చేయగల శక్తి కలిగి ఉన్నావు. హల్లెలూయా. అయితే ప్రవక్త అన్నాడు, ఆ సృష్టి నువ్వు చేయాలి. దేవుడు సృష్టి చేశాడు, ఇప్పుడు నువ్వు కూడా సృష్టి చేయగలవు అంటున్నాడు. ఆమేన్. అయితే ఆ సృష్టి చేయాలంటే దానికి ఒక నియమం ఉన్నది అంటున్నాడు. ఆ నియమం ప్రకారం పనిచేస్తేనే సృష్టి జరుగుతుంది. నీ లోపల ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి పూర్తిగా బయటికి రావాలంటే నీకు ఒక నియమం ఉన్నది. ఆ నియమం ఏమిటంటే విశ్వాసం అనే నియమం ఉంది. హల్లెలూయా. అనగా నీవు ఏదైనా సరే ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు, ఒకటి పలికి అది జరుగుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు నీకు విశ్వాసం వచ్చిందా, అది జరుగుతుంది. ఆమేన్. విశ్వాసం లేకపోతే జరగదు. ఆమేన్. సో అందుకోసమే నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నుంచి నేను బయటపడగలను, దేవుడు నువ్వు బయటపడేస్తాడు అన్న విశ్వాసం వచ్చిందా, నువ్వు బయటపడ్డాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ సమస్య నేను బయటపడలేదని చెప్పి అనుకుంటున్నావా, నువ్వు బయటపడవు. కానీ నువ్వు దేవుని కుమారుడు అయినప్పటికీ దేవుని కుమారుడు. కానీ ఎప్పుడు పని జరుగుతుంది అని అంటే నీ లోపల ఉన్న శక్తితో ఆ సమస్యని నువ్వు ఆజ్ఞాపిస్తే పారిపోదు. కానీ నువ్వు ఆ విధంగా ఆజ్ఞాపించాలంటే నీకు విశ్వాసం అవసరమైంది. హల్లెలూయా. కాబట్టి దేవుని కుమారుడికి దేవుని శక్తి ఉంటుంది. ఆ శక్తి పని చేయాలంటే అది విశ్వాసం అనే సూత్రం మీద పనిచేస్తుంది. ఆమేన్. అందుకోసమే యేసు అంటున్నాడు, అమ్మా నీవు నమ్మిన దాని ప్రకారం నీకు జరుగుతుంది. ఏమంటాడు ఆయన? నీవు నమ్మిన దాని ప్రకారము నీకు జరుగుతుంది. నువ్వు ఎవరైనా స్వస్థపరిస్తే ఏమంటున్నాడు? నువ్వు నమ్మిన దాని ప్రకారం నీకు. ఎందుకని? వాడు ఆల్రెడీ వాళ్ళ లోపల దేవుని యొక్క శక్తి ఉన్నది. ఆ శక్తి ఎంతగా రిలీజ్ అవ్వాలి అన్నది దేని బట్టి ఆధారపడి ఉంటే విశ్వాసం పరిమాణం మీద ఆధారపడి. నువ్వు ఎక్కువ విశ్వాసం ప్రదర్శిస్తే ఎక్కువ శక్తి వస్తుంది, ఎక్కువ కార్యాలు జరుగుతాయి. నువ్వు తక్కువ విశ్వాసం ప్రదర్శిస్తే తక్కువ శక్తి బయటకు వస్తే తక్కువ కార్యాలు జరుగుతాయి. కాబట్టి యేసు అంటాడు, నీవు నమ్మిన దాన్ని బట్టి నీకు జరుగుతుంది. అలాగే నమ్మిన వారి వలన సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. నువ్వు సమస్తము సాధ్యం నువ్వు నమ్ముతావా, అయితే నీకు సమస్తం సాధ్యమే. అమే కాదు సగమే సాధ్యం నువ్వు నమ్ముతావా, నీకు సగమే సాధ్యం. అమే సో నువ్వు నేను ఒక్కరే చేయగలను, నువ్వు నమ్ముతావా, ఒకటే చేయగలరు. కాబట్టి నీ యొక్క శక్తి అనేది అపరిమితం. నీలో శక్తి అనేది ఫుల్గా ఉంది. అంటే దేవుడికి ఎంత ఉంది, నీకు కూడా అంతే ఉంది. ఎందుకంటే నీకు దేవుడి కుమారుడు కాబట్టి. ఆయన దాన్ని పని చేయించాలంటే విశ్వాసం అనేది ఖచ్చితంగా కావాలి. అయితే ఈ సోదరుల దేవుడు ఈరోజు ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడంటే ఆయన తన సంఘంలో నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాగే ప్రవక్త అంటున్నాడు, బైబిల్ సెలవిస్తా ఉంది, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన మనలో నివాసం ఉంటుంది. ఆయన మనతో సహవాసం చేయడానికి ఆయన వచ్చాడు. సో ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పంటే గలతీయుల రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, ఐ ట్రావెల్ టు క్రైస్ట్, మై లిటిల్ చిల్డ్రన్ ఆఫ్ హూమ్ ఐ ట్రావెల్ ఇన్ బర్త్ అగైన్ అంటిల్ క్రైస్ట్ బి ఫౌండ్ ఇన్ యు. అంటే పౌలు గారు అంటాడు, నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. పౌలు గారు మాట్లాడు, ఎందుకు ప్రయాసపడుతున్నానంట అంటే క్రీస్తు మీలో కార్యసాధకం అవ్వాలి, క్రీస్తు మీలో రూపొందాలి అని నేను ప్రయాసపడుతున్నాను. ఆమేన్. అంటే దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే క్రీస్తు ఆత్మలో రూపొందాలి, క్రీస్తు మనలో శరీరం అవ్వాలి. సో అది బైబిల్ యొక్క ఆలోచన ఏంటిది, దేవుని యొక్క ఆలోచన ఏంటిది. ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి రక్తం కాచి చేశాడు అంటే ఆయన ఆత్మను ఎందుకు ఇస్తామన్నాడంటే ఆయన ఆత్మగా మన లోపలికి వచ్చి నివాసం ఉండటం ద్వారా ఆయన మనలో క్రీస్తు నివాసం ఉండాలి, క్రీస్తు బయటపరచబడాలి. ఆమేన్. అది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆమేన్. సో అందుకోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే ప్రవక్త అన్నాడు, అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మన లోపల క్రీస్తు ఎప్పుడు బయలుపరచబడతాడు? మనం ఎప్పుడు క్రీస్తుగా మారుతాం? మనం ఎప్పుడు వాక్యంగా మారుతాం? మనం మనుషులు కదా, ఇది మట్టి శరీరం కదా, మనం ఎప్పుడు వాక్యంగా మారుతాం? మనం మనుషులు కదా,
మనం ఎప్పుడు దేవుడిగా మారుతాం, మనం ఎప్పుడు క్రీస్తుగా మారుతాం అని అంటే క్రీస్తు యొక్క ఆత్మ నీ లోపలికి వచ్చి నివసించినప్పుడు, నీ లోపల తనను తాను యేసుక్రీస్తు నీ లోపల బయలుపరుచుకున్నప్పుడు అప్పుడు నీవు దేవుడిగా మారుతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు క్రీస్తుగా మారుతావు. అయితే ప్రవక్త ఇప్పుడు ఏం చేయాలి దానికోసం? ప్రవక్త అన్నాడు ఇప్పుడు ఏం చేయాలి దానికోసము అని అంటే, ప్రభువా దిగిరా అని చెప్పి ప్రార్థన చేయాలా? ప్రవక్త అన్నాడు, అది ఆ కోటిని చదువుతాను. క్రీస్తు లోపల శరీరం ధరించాలంటే మనం ఏం చేయాలి అన్నది చాలా చక్కని మాట చెప్పాడు ప్రవక్త. దానికోసం చెప్తున్నాను. విషయం అందులో ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు, నేను మాటలు చెప్పేస్తాను. యేసుక్రీస్తు నీ లోపల ప్రత్యక్షం అవ్వాలంటే, నీ లోపల శరీరం దాల్చాలంటే నువ్వేం చేయాలి? ప్రభువా నా లోపలికి దిగిరా అని చెప్పి నువ్వు అనాలా అంటే ప్రవక్త అంటున్నాడు అలా అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మీలో ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఆయన ఆల్రెడీ మీలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తావో ఆయన నీ లోపల వచ్చాడు. మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా నువ్వు రాబోబో అని చెప్పి అనాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నీలో ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తావో ఆయన వచ్చాడు. మరి ఆయన నీ లోపల రూపు దాల్చాలి. ఆయన ఏమంటే శరీరం వాళ్ళు అంటే ఏం చేయాలి అంటే ప్రవక్త అన్నాడు, నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలి. అంటే ఆయన నీలో ఉన్నాడు, అలాగే నువ్వు కూడా ఉన్నావు. అర్థం జాగ్రత్త అర్థం చేసుకోండి. మనం ఉన్నాం, మనం ఆల్రెడీ ఉంటాం కదా. అలాగే దేవుడు ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో దేవుడు నీ లోపలికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ఆక్రమించాలని వస్తున్నాడు. దేవుడు నీలో పరిపూర్ణంగా నివసించాలని వస్తున్నాడు. అదవుతున్నమాట. దేవుడు నీలో శరీరం అవ్వాలని చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, నిన్ను నువ్వు పక్కకు తప్పుకోవాలి, నిన్ను నువ్వు పూర్తిగా ఖాళీ చేసుకోవాలి. నీ సొంత ఆలోచన తీసేసి ప్రభువా నీ ఆలోచన ప్రకారం నేను నడుస్తాను. ఆమేన్. నా ఇష్టాన్ని తీసేసుకున్నాను ప్రభువా, నీ ఇష్టం ప్రకారం నేను నడుస్తాను. ఆమేన్. సో నేను ఇది చేయాలనుకున్నాను ప్రభువా, ఇది చిత్తమేనా, నీకు ఇష్టమైతే చేతలేదు లేదు అని ఆ విధంగా మనల్ని మనం పక్కకు తీసేసుకున్నప్పుడు, అంటే మనల్ని మనం ఎంతగా ఖాళీ చేసుకుంటామో అంతగా క్రీస్తు మనల్ని నింపుతూ ఉంటాడు. హల్లెలూయా. సో అప్పుడు ఎప్పుడైతే మనం పూర్తిగా పక్క వెళ్ళిపోతామో అప్పుడు దేవుడు మన లోపల పూర్తిగా నివసిస్తాడు. సో అప్పుడు దేవుడు మనలో శరీరమైనట్టు, అప్పుడు యేసుక్రీస్తు మన లోపల సంపూర్ణంగా నివాసం ఉన్నట్టు ప్రవర్తన. హల్లెలూయా. సో ఈరోజు మనం ఏమని ప్రార్థన చేయాలి? మనం రాని ప్రార్థన చేయడం అవసరం లేదు, కానీ ప్రభువా నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను, నా ఆలోచన తీసేసుకుంటున్నాను, నీ చిత్తమే నెరవేరు దాకా నీ ఇష్టానుసారే నేను నడుస్తాను ప్రభువా. అది నాకు కష్టమైనా సరే నీ ఇష్టమే నాకు కావాలి, నీ వాక్య ప్రకారంగా నేను జీవించాలా,
నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి మన ఆలోచనల్ని, మన యొక్క సొంత చిత్తాన్ని మనం ఎప్పుడైతే పూర్తిగా తీసేసుకుంటామో అప్పుడు సంపూర్ణంగా యేసుక్రీస్తు మనలో ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. సో ఈరోజు క్రీస్తుని పొందుకునే విధానం ఏంటంటే నిన్ను నీవు ఖాళీ చేసుకో. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు యొక్క ఆత్మచేత నువ్వు ముద్రించబడాలి అంటే నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు నీ యొక్క సొంత చిత్తం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఖాళీ చేసుకున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు నిన్ను పూర్తిగా ఆవరిస్తాడు. ఆయన నీలో సంపూర్ణంగా నివసిస్తాడు. కాబట్టి ఆయన కోరుకునేది కూడా అదే ఉంది. ఈరోజు ఆయన అన్నాడు, మీరు తీగలు, నేను ద్రాక్షవల్లిని, నా జీవం మీలో ఉండాలి. ఆయన అన్నాడు, నేను మీలో ఉండాలి, మీరు నాలో ఉండాలి. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఆమేన్. సో నేను మీలో ఉండాలి, మీరు నాలో ఉండాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా ఏకమైపోవాలి. హల్లెలూయా. అంటే నేను మీలోకి రావాలి, మీరు నాలోకి రావాలి. అంటే నేను నువ్వు ఒకటైపోవాలి. హల్లెలూయా. సో కాబట్టి నా ఇష్టమే నీ ఇష్టమైనప్పుడు, అనగా దేవుని ఇష్టమే నీ ఇష్టమైనప్పుడు, దేవుని ఆలోచన నీ ఆలోచన అయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఆమేన్. సో దేవుడు ఈరోజు మనం పూర్తిగా నింపుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ఏంటంటే మన సొంత ఆలోచనలు తీసి పక్కన పెట్టి, ప్రభువా నాకు అసలు ఏ ఆలోచన లేదే, ఆమేన్, నీ ఆలోచనే నాది, ఆమేన్, నాకు ఇప్పుడు కారు ఆలోచిస్తుంది కానీ నీకు ఇష్టమైతేనే కొంటా, లేకపోతే కొను. నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, కారు కొనడానికి డబ్బులు ఉన్నాయి, అయినా సరే నీకు ఇష్టమైతేనే కొంట, లేకపోతే కొను. ఆమేన్. నా దగ్గర ఎన్నో ఉన్నాయి, అయినా సరే నీకు ఇష్టమైతేనే చేస్తాను. ఎన్నో చేయగలిగిన సత్తా ఉంది నాకు, నేను చేయగలుగుతా, కానీ నీకు ఇష్టమైతేనే చేస్తాను. ఆ విధంగా మనం సంపూర్ణంగా దేవుడిని అప్పగించుకున్నప్పుడు ఆయన వాళ్ళు పూర్తిగా రాగలుగుతాడు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు మనలో సంపూర్ణంగా నివసించడమైనది. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుడు ఏం కోరుకుంటాడంటే మన లోపల సంపూర్ణంగా నివసించాలని కోరుకుంటున్నాడు. కొంత కాదండి. ఆమేన్. ఆయన ఒక్కొక్క చెప్తాడు కదా, ఆయన హాల్లోకి వచ్చి నివసించాలని కోరుకోవట్లేదు. ఆమేన్. ఆయన కేవలం కిచెన్లోకి వెళ్ళి నివసించాలని కోరుకోవట్లేదు. మన ఇల్లంతట్లో కూడా ఆయన ఇష్టానుసారంగా, తన చిత్తానుసారంగా నడవాలని కోరుకుంటున్నాడు. సో మన లోపల ఉన్నట్టు హృదయం అంతటి కూడా నింపాలని కోరుకుంటాడు ఆయన. అంతేగాని కొన్నింటిని మాత్రమే మనం దేవుడికి ఇచ్చి కొన్నింటిని దేవుడికి ఇవ్వకుండా, ఇది నాది ప్రభువా, నేను డబ్బులు నీకు ఎక్కువ పెట్టలేను, ఆమేన్, నీకు ఎక్కువగా సమయాన్ని ఇవ్వలేను, నీకు ఎక్కువగా సేవ చేయలేను, నేను గుడికి వస్తా కానీ నీకు పెద్దగా కష్టపడి పని చేయలేను అని చెప్పి కొన్నింటిని మనం దాచాల్సిన అవసరం లేదు. మనం సంపూర్ణంగా దేవుడికి ఇచ్చుకోవడమే మన లోపలికి దేవుడు పరిశుభ్రంగా సంపూర్ణంగా నివసించగలిగే అవకాశం ఇచ్చినట్టు. హల్లెలూయా. కాబట్టి ఈ సౌరస్వరుడు దేవుడు ఈరోజు ఏం కోరుకుంటున్నాడు, ఎందుకు వస్తున్నాడు ఆయన మన లోపలికి అంటే ఆయన మన లోపల సంపూర్ణంగా నివసించాలని కోరుకుంటున్నాడు. ఎందుకనంటే అదే ఆయన యొక్క విశ్రాంతి అయినది. ఆమేన్. సో కాబట్టి ఈ సౌరస్వరుడు అలాగే ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఎల్లప్పుడూ మనుషులతో కలిసి పనిచేయాలనుకుంటున్నాడు. మనిషి తప్ప ఇంకొక వ్యక్తిని దేవుడు కోరుకోవట్లేదు, ఇంకొక జంతువును ఇంకొక పక్షినో దేవుడు వాడుకోవాలనుకోవట్లేదు, కేవలం మనుషుల ద్వారానే దాన్ని చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. అలాగే మీరు గమనిస్తే మోషే దగ్గరికి వెళ్ళాడు, ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు పిలిచాడు. మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే 1,000,000 సాకులు చెప్తున్నాడు. నేను మాట్లాడలేదు ప్రభువా, నాకు జ్ఞానం లేదు, నా మాట వినరాళ్ళు అని ఈ విధంగా చెప్తున్నప్పుడు దేవుడు సరే నీకంత కష్టమైతే వద్దులే, నేను అహరోను చూసుకుంటాలే, లేదా ఇంకో వ్యక్తి చూసుకుంటాలే అనొచ్చు. ఆప్షన్స్ లేవా దేవుడికి? యెహోషువ ఉన్నాడులే, కాలేబు ఉన్నాడులే, వాళ్ళు వాటే చేయిస్తారని అనొచ్చు కదా, అంటలేదు. మోషే ఏం చెప్పినా సరే దేవుడు ఏమంటాడంటే నువ్వు నత్తివాడివా, నీ నోరు చూసింది నే కదా అన్నాడు. ఆమేన్. నీకు మాట్లాడడం చేత కదా, నీకు అన్నం ఇస్తా, నీ అన్నం నీతో మాట్లాడతాడు. అంటే ఇన్ని రాజీ కుదర్చాల్సిన అవసరం ఏంటి, ఎంత ఎంటబడాల్సిన అవసరం ఏంటి మోషే అంటే అని అంటే దేవుడు ఏదైనా సరే ఒక పని కోసం ఒక వ్యక్తిని నిర్ణయిస్తే ఆ వ్యక్తిని జగత్తు పునాది వేయబడంతో నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు వచ్చి నిర్ణయించడం కాదు అది. ఆమె అప్పటికప్పుడు వచ్చా మోషే బాగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మోషే అయితే కరెక్ట్ ఉంటాడు అనుకోండి, ఇప్పుడు అనుకోవట్లేదు ఆయన. ఆమె
జగత్తు పునాది వేయబడ మునిపే అసలు మోషే అనేవాడు ఈ భూమి ఆకాశం పుట్ట మునిపే ఆ పనికి మోషే నుండి ఎన్నుకున్నాను చెబుతున్నాడు. కాబట్టి మోషే దగ్గరకు వచ్చాడు. ఆమె అందుకోసం మోషే వదలలేదా? ఎన్ని సార్లు చెప్పినా ఉంటాడు, నువ్వే కావాలా, అదే నీతో నేను పనిచేస్తా. ఎందుకంటే అది జగత్తు పునాది వేయబడ మునిపే నిర్ణయించింది. ఆమె అలాగే నినే పట్టణం పోమంటే ఆయన ఎక్కడికి పోతున్నాడు? ఆమె సో తర్షీషుకు పోయినా సరే వెంటబడాల్సిన అవసరం ఏంటి? యోనా వెంటబడాల్సిన అవసరం ఏంటి దేవుడికి? ఇంకోటి తీసుకొని రావచ్చు కదా. ఆమె ఎందుకని యోనా వెంటబడుతున్నాడు? సముద్రంలో వేరే చోట పోతే అక్కడ పోతున్నాడు. ఆమె అక్కడ పోయి గాలి రేపుతున్నాడు, సముద్రం రేపుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి తోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నాడు దేవుడు. సరుకులు చూడండి, సరుకులు నష్టపోయారండి వాళ్ళు. పడవ మునిగిపోతుందని చెప్పి సరుకులన్నీ కూడా ఖాళీ చేశారు. ఎంత నష్టం వచ్చింది? ఇంత నష్టం వచ్చింది కదా. ఎందుకు యోనా అంటే మట్టం లేదా ఇంత నష్టపోతుంది వీడు? అసలు ఏ సంబంధం లేదు కదా. మీరు గమనించండి, యోనా ప్రయాణిస్తున్న ఓడలో ఉన్నటువంటి ప్రయాణికుడికి యోనా చేసిన తప్పుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి యోనా చేసిన తప్పుకి ఆ పడవలో ఉన్నటువంటి వర్తకులు, వ్యాపారస్తులు వాళ్ళ సరుకులు ఎందుకు నష్టపోవాలి? అయినా సరే వదిలిపెడతాడు దేవుడు. వాళ్ళు నష్టపోయినా సరే నువ్వే కావాలి. ఎందుకనంటే దేవుడు ఒక వ్యక్తిని ఒక పని కోసం నిర్ణయిస్తే ఆమె ఆ వ్యక్తితోనే పనిచేస్తాడు. సో కాబట్టి ఈ సోదరుల వల్ల దేవుడు మనుషులతోనే పనిచేయాలనుకుంటున్నాడు. ఆయన జంతువులతో పనిచేయాలని అనుకోవట్లేదు, పక్షులతో పనిచేయాలని అనుకోవట్లేదు. అందుకోసమే దేవుడు మనుషులతో పనిచేసే మనుషుల ద్వారానే మనుషులు ఆయన ఏజెంట్గా మార్చుకుంటాడు. ప్రవక్త అంటాడు, ఆయన అంటే మనుషులైన మనము దేవునికి ఏజెంట్లు విన్నాము. ఆమె ఈ భూమి మీద మనం ఎవరంటే మనం దేవునికి ప్రతినిధులు విన్నాం. ఆమె సో ఈరోజు మనం ఈ భూమి మీద ఎవరు పని చేస్తామంటే దేవునితో మనం పని చేస్తా ఉన్నాము. ఆమె కాబట్టి ఈ సోదరులారా, మనల్ని దేవుడు అంతగా ఎన్నుకోవడానికి కారణం ఏంటి? మన వెనకాల పడాల్సిన అవసరం ఏంటి అని అంటే మనము ప్రత్యేకమైన జనాంగం విన్నాము. మనకి దేవుడికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది. ఆ అనుబంధం ఏదో లేదు కానీ ఆయన మన తండ్రి ఉన్నాడు. మనం ఆయన పిల్లలమైనాం. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరులారా, మనము ఈ విషయాన్ని గుర్తిస్తే ఖచ్చితంగా ఎత్తబడి విశ్వాసం వస్తుంది. ఆమేన్. సో ఈరోజు వధువుకి కావాల్సింది ఏంటంటే ఈ ప్రత్యక్ష అవసరం ఏంటి? ఆమేన్. అదేంటంటే మనము దేవునితో సహవారసులు విన్నాము, క్రీస్తుతో మనం సహవారసులు విన్నాము. ఆమేన్. క్రీస్తు ఏ విధంగా దేవుడి కుమారుడు అయినాడో ఆ విధంగానే మనం కూడా దేవుని కుమారులు విన్నాము. ఆమేన్. కాబట్టి దేవుడు అందుకోసమే మనల్ని వదిలిపెట్టట్లేదు, మన వెనకాల పడతా ఉన్నాడు. మన కోసం ఆయన ప్రాణం అర్పించాడు, మన కోసం ఆయన అవమానాన్ని భరించాడు, మన కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. ఇంత అవమానాలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఎందుకు అనిపించాడు అంటే, ఎందుకు భరించాడు అంటే ఆయన ఆయన పిల్లలు మనల్ని రక్షించడం కోసం. ఆమేన్. కాబట్టి ఈ సోదరులారా, ఆ విషయాన్ని మనం గుర్తించినప్పుడు మనకి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మనం ఎంత మాత్రం వెనక్కి. ఎందుకంటే నా తండ్రి దేవుడే ఉన్నాడు, నా తండ్రి సర్వశక్తివంతుడే ఉన్నాడు, నా తండ్రికి ఏది కూడా అసాధ్యమైంది లేదు. కాబట్టి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా ధైర్యంగా ఉంటానని చెప్పి మనం నిలబడగలుగుతాము. ఆమేన్. సో కాబట్టి ఈరోజు ఈ చివరి దినాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆ విశ్వాసాన్ని మనకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. ప్రవక్త అన్నాడు, పర్సెవరెంట్ అనే వర్తమానం ప్రవక్త అన్నాడు, వన్ టైం గాడ్ అబవ్ us. ఒకప్పుడు దేవుడు మన పైన ఉన్నాడు. ఇన్ క్రైస్ట్ గాడ్ విత్ us. క్రీస్తులో దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తులో యేసుక్రీస్తు గారిని ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు ప్రజల మధ్యలో ఉన్నాడు. కాబట్టి ప్రవక్త ఆయన మన మధ్యలో మనతో ఉన్నాడు. ఇప్పుడు నౌ గాడ్ ఇన్ us. ఇప్పుడైతే దేవుడు స్వయంగా మన లోపల ఉన్నాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్ వర్కింగ్ హిస్ వే బ్యాక్ ఇంటూ మ్యాన్. తిరిగి దేవుడు మరలా మనిషి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించే ప్రయత్నం ఇది. ఒకప్పుడు దేవుడు మనిషిలో ఉన్నాడు, పాపం వచ్చి దేవుడిని బయటికి వెళ్ళేలాగా చేసింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరలా మనిషి లోపల ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమేన్.
సో ఇట్ ఈస్ గాడ్ వర్కింగ్ హిస్ వే బ్యాక్ ఇన్ టు మ్యాన్. సో మరలా మనుషులకు దేవుడు ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే టు వర్షిప్, వి వర్షిప్డ్ త్రూ మ్యాన్. మనిషి చేత దేవుడు అంటే స్తుతింపబడాలి, ఆరాధింపబడాలి. ఆమేన్. ఎందుకంటే గాడ్స్ ఏజెన్సీ, మనము దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నాము. గాడ్ డస్ నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఎ మ్యాన్, బీయింగ్ హిస్ ఏజెంట్, హిస్ హెల్పర్. దేవుడు మనిషి బయట అంటే మనిషి వెలుపల ఎవరితో కూడా పనిచేయడం, కేవలం మనిషితోనే పనిచేస్తాడు. ఎందుకంటే మనిషే ఆయన యొక్క ఏజెంట్ అయి ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు కారణం ఏంటంటే మనం దేవుని కుమారులమైనాము. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు, మనతో పాటు దేవుడు ప్రయాణం చేస్తున్నాడు, మన కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్. అలాగే ప్రవక్త అన్నాడు యేసుక్రీస్తు కూడా మనిషే. అనగా మనందరం మనుషులే, మనందరం శరీరం ధరించాం. కాబట్టి మన తండ్రి కూడా శరీరం ధరించాడు. హల్లెలూయా. సో మనం మనుషులమే కాబట్టి, మన శరీరం ధరించాం కాబట్టి, ఇప్పుడు మనల్ని రక్షించాలంటే, మన లోపలికి రావాలంటే, ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా శరీరం ధరించాలంటవచ్చు. అందుకోసం ఆయన శరీరము ధరించాడు. సో శరీరం ధరించి ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, నేను శరీరంలో ఉన్నప్పుడు ఎలా జీవించానో, నేను శరీరంలో ఉన్నప్పుడు ఏం చేశానో, నేను శరీరంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించానో మీరు కూడా అట్టే ప్రవర్తించండి. ఆమేన్. ఎందుకు ఆయన శరీరం ధరించాడు అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఉండటం కోసం. అంటే మనం దేవుని కుమారులుగా మీరు ఒక శరీరంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో ఎవరు చెప్తారు అని అంటే యేసుక్రీస్తు మనం చెప్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరంటే శరీరంలో నివసిస్తున్న దేవుడు. హల్లెలూయా. సో ఈ రోజు మనం ఎవరంటే శరీరంలో నివసిస్తున్న దేవుని కుమారులు. ఆమేన్. సో ఇప్పుడు శరీరంలో మనం ఎలా జీవించాలో మనం తెలుసుకోవాలంటే, ఇప్పుడు యేసుక్రీస్తు శరీరంలో ఉన్నాడు, దేవుడు స్వయంగా శరీరంలోకి వచ్చినప్పుడు ఎలా జీవించాడో దాన్ని మనం గమనిస్తే మనం కూడా ఆ విధంగానే జీవించాలి. సో ఇప్పుడు ఆయన ఎలా జీవించాడంట అంటే హీ వాజ్ గాడ్ ఇన్సైడ్. యేసుక్రీస్తు శరీరం లోపల దేవుడుగా ఉన్నాడు. అండ్ హీ కుడ్ హావ్ బీన్ మ్యాన్ ఫర్ హీ వాజ్ ఎ మ్యాన్. ఆయన ఒక మనిషిలాగే ఉండగలరు, కేవలం మనిషిలాగే ఉండగలరు, ఆయన మనిషి కాబట్టి. ఫర్ హీ వాజ్ మ్యాన్, ఎందుకంటే ఆయన మనిషి కాబట్టి. బట్ హీ టోటల్లీ అండ్ కంప్లీట్లీ డెలివర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మ్యాన్ ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్ అన్నాడు. యేసుక్రీస్తు సంపూర్ణ మనిషి, అలాగే సంపూర్ణ దేవుడు. రెండు, యేసుక్రీస్తు సంపూర్ణంగా మనిషి, సంపూర్ణంగా దేవుడు. ప్రవక్త అన్నాడు యేసుక్రీస్తు కనుక తలుచుకుంటే, యేసుక్రీస్తు కనుక అనుకుంటే మనిషిలాగే ఉండొచ్చాడు. దేవుడు పాటు ఉంది కదా, నాకు అవసరం, నేను మనిషిలాగే జీవిస్తానంటే మనిషిలాగే ఉండొచ్చాను. ఆమేన్. అంటే మనిషిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుకి కొన్ని కోరికలు ఉంటాయి. అంటే ప్రవక్త ఏం చెప్తున్నారు అర్థం చేసుకోండి. ఆయన మనిషిలాగే ఉండాలంటే మనిషిలాగే ఉండిపోవచ్చు, అలాగే దేవుడిగా ఉండాలనుకుంటే దేవుడిగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే ప్రవక్త చెప్తున్నాడు ఆయన మనిషిలాగే ఉండకూడదు. అంటే మనిషిగా ఆయనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనిషిగా కొన్ని ఇష్టాలు ఉంటాయి, మనిషిగా కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ఉంటే ఉండవా? మనకి ప్రణాళికలు లేవా? మనకి ఆలోచనలు లేవా? మన కోరికలు లేవా? నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి అనుకుంటున్నాం కదా. అలాగే ఎందుకు అనుకుంటున్నాం మనం మనుషులు కాబట్టి. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు ఎవరు? మనిషి. ఆయన పరిపూర్ణ మనిషి, పరిపూర్ణ దేవుడు. ఆమేన్. సో మనిషి కాబట్టి మనకు లాంటి కోరికలు ఆయన కూడా ఉంటాయి కదా. సో ఆ కోరికల్ని ప్రవక్త అన్నాడు, ఆ కోరికలు వేసిపోయి, ఆమేన్, ఆ ఇష్టాన్ని వేసిపోయి, ఆయనకున్న ప్రణాళికలు వేసుకుపోయి దేవుడు ఏంటంటే యేసుక్రీస్తున్నాడే, దేవుడుగా ఉన్నాడే, ఆయనకు అప్పచెప్పట్టు. నేను ఉండాలంటే మనిషిలాగా ఉన్నాను, నా కోరికలు నాకు ఇది కావాలి ప్రభువా అంతే అని చెప్పొచ్చు ఆయన. అట్లా కాకుండా ఈయన మనిషిగా కోరికలు వేసుకుపోయి దేవుడుగా యేసుక్రీస్తుకి అప్పచెప్పట్టు. మనిషిగా నాకు అనవసరం, నా కోరికలు నేను నెరవేర్చుకోవాలనుకోవట్లేదు, నా ఇష్టాలు నేను నెరవేర్చుకోవాలనుకోవట్లేదు, ఇదిగో ప్రభువా నా ఇష్టం వేసిపోయి నీకు అప్పచెప్తాను. నువ్వు దేవుడుగా నువ్వు ఏం చేయాలనుకుంటా అదే చెయ్యి. ఆమేన్.
ఈ శరీరంలో ఒక మనిషిగా ఉన్నాను, ఆ మనిషిగా ఒక కోరికలోనే ఆ కోరికలు తీసుకెళ్ళి దేవుడు నీకు అప్పచెబుతుంది. ఆమె కాబట్టి నాకంటూ ఏ కోరిక కోరిక లేదు, నీ కోరికే నా కోరిక అని అన్నాడు. అదే ప్రవక్త అన్నాడు. బట్ హీ టోటల్లీ పూర్తిగా అండ్ కంప్లీట్లీ సంపూర్ణంగా డెలివర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మ్యాన్. మనిషిగా తనను తాను, ఎవరో యేసుక్రీస్తు మనిషిగా ఉన్న తనను తాను తీసుకుపోయి సంపూర్ణంగా ఎవరికి అప్పచెప్పాడంటే దేవుడి చేతులకు అప్పచెప్పాడు. ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. ఎందుకోసం అప్పగింపుకున్నాడంట? దేవుని సేవ కోసం అప్పగింపుకున్నాడు. అనగా దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం కోసం, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలంటే యేసుక్రీస్తు మనిషిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క ఆలోచనని కూడా ఉండకూడదు. అవన్నీ కూడా దేవునికి అప్పచెప్పాలి, దేవునికి లోపరచాలి. అలాగే యేసుక్రీస్తు మనిషిగా ఉన్న యేసుక్రీస్తు దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు మొత్తాన్ని కూడా సమర్పించాడు. కాబట్టి ఆ విధంగా ఆయన మనకి ఒక ఉదాహరణ అయ్యాడు ప్రవక్త. ఈరోజు మనం కూడా దేవుళ్ళగా మారాలంటే, ఇప్పుడు మనం దేవుళ్ళగా మారాలంటే, మన లోపల దేవుడు నివాసం ఉండాలంటే, మన లోపల దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, మనిషి మన కోరికలు ఉన్నాయి కదా, మనిషిలో మనకు ఆలోచన ఉంటుంది, మనసు ఉంటుంది కదా, ఆ మనసుని పూర్తిగా సంపూర్ణంగా దేవుడికి లోపరచాలి. అలా లోపరిచినప్పుడు ఇప్పుడు ఆ యేసుక్రీస్తు మనిషిగా ఉన్న దేవుడు అయ్యాడు కదా, అలాగే మనం కూడా మనిషిగా ఉన్న మనం దేవుడు అవుతాం. అయితే ఈ దేవుడిని అయ్యే వాళ్ళందరూ కూడా దేవుడు ముందుగానే తెలుస్తుంది. ఆమె ఇంకో మాట కూడా చెప్తున్నాను, అదేంటంటే మనం సమర్పించాం కాబట్టి దేవుడు అవట్లా. ఆమె జగత్తు పునాది వేయబడక మునిపే దేవుల్లో మనం ఆల్రెడీ ఆ ఆలోచనలో ఉన్నాం కాబట్టి మనం సమర్పించగలుగుతున్నాం. హల్లెలూయా. సో మనం సమర్పించగలుగుతున్నాం కాబట్టి దేవుడు మన లోపల సంపూర్ణంగా వచ్చి నివాసం ఉంటున్నాడు. అప్పుడు మనము దేవుడు అవుతున్నాం. ఆమె అంతేగాని నీ అంతా నువ్వు వర్క్ చేసేది కాదు, నేను దేవుడు కావాలి అని చెప్పి నువ్వు అనుకుని చేసేది కాదు. ఆల్రెడీ దేవుడు నిర్ణయించాడు కాబట్టే జగత్తు పునాది వేయడం ఆయన ప్రణాళికలు ఉన్నావు కాబట్టి నువ్వు మాత్రం అప్పగించుకోగలుగుతావు. ఇంకొకడు బయటోడు వచ్చి ఇస్కరియోతు యోగా లాంటి వాడు వచ్చి దేవుడికి సమర్పించుకోవాలని ప్రయత్నం చేసిన వాడు సమర్పించుకోలేడు. ఎక్కడ కొన్నాడు? పరిచయ యేసుక్రీస్తు పరిచయ స్టార్టింగ్ దగ్గర నుంచి సిలువ వేసే రేపు సిలువ స్థానంగా ఈ రోజు అనుకున్నాడు. అవునా? సో దేవుడు వచ్చి ఇంకో 10 రోజుల్లో ఆ 3.5 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నారు, ఎసుకుతున్నారు. ఇంకొక 10 రోజుల్లో దేవుడే స్వయం వాళ్ళ లోపలికి వస్తాడు. ఆ 10 రోజులు ఆగలేకపోయాడు. ఆ 10 రోజుల్లోనే వాడు ఒక రంగులు బయట పెట్టి 3.5 సంవత్సరాలు వెంబడించిన ఇస్కరియోతు యోధా ఇంకొక 10 రోజుల్లో దేవుడు ముందుకుంటాడు అనగా పారిపోయాడు, పక్క వెళ్ళిపోయాడు. ఎందుకని? జగత్తు పునాది వేయబడ ముందే దేవుని ఆలోచన లేడు కాబట్టి. హల్లెలూయా. సో కాబట్టి దేవుని ఆలోచనలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుడు ముందుకుంటారు. హల్లెలూయా. సో మిగిలిన వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత దగ్గరకు వచ్చినా వాళ్ళు పూర్తిగా రాలేదు. దగ్గరకు రావచ్చు కానీ పూర్తిగా చేయలేరు. ఆమె కాబట్టి సోదరు ఈరోజు మనకు అనుమానం, నేను చేయగలనా? నా వల్ల అవుతుందా? నేను సమర్పించుకోగలను ఆ విధంగా యేసుక్రీస్తు సమర్పించుకున్నట్టుగా నా సంపూర్ణంగా దేవుడు సమర్పించగలను నేను అని అంటే నువ్వు దేవునిలో భాగంగా సమర్పించుకోగలను. హల్లెలూయా. నీకు ఆ డౌట్ అక్కర్లేదు, నీకు ఆ భయం అక్కర్లేదు. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నువ్వు నమ్మితే ఆమె ఆ నమ్మటానికి కావాల్సింది దేవుడు కావాల్సింది మిగతా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అనుకోవచ్చు యేసుక్రీస్తు సాధ్యమైందండి, అది యేసుక్రీస్తు చేయగలిగాడు, మనం చేయగలమా అంటే యేసుక్రీస్తు దేవుడు కాబట్టి చేయగలిగాడు. ఈరోజు ఆ దేవుడు కుమారుడు కాబట్టి నువ్వు కూడా చేయగలవు. హల్లెలూయా. కాబట్టి సాతాను చెబుతా ఉంటది, ఆయన దేవుడు కాబట్టి చేశాడు, ఇంకొక ఆయన ప్రవక్త కాబట్టి చేశాడు, ఇంకొక ఆయన ఎంత భక్తిపరుడు కాబట్టి చేయగలిగాడు, నీ మొహం నీ వల్ల ఉంది అంటూ ఉంటాడు. ఆమె కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే నేను దేవుని కుమారుడు కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క గొర్రెపిల్ల జీవనంలో నా పేరు రాయబడింది కాబట్టి నేను ఖచ్చితంగా నేను సమర్పించుకోగలను. దేవుడికి నేను సంపూర్ణంగా లోపడగలను. అది సాధ్యమే. సాతానా వెళ్ళిపోతే మనం చెప్పగలను. ఆమె
కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మొదటి నుంచి కూడా మనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మనం ఆయన పిల్లలమైనా ఆమేన్. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుడు మనల్ని ఏదైనా సరే ఒక పని చెప్పినప్పుడు, ఏదైనా ఒక ఆలోచన మన పట్ల మనకు చెప్పినప్పుడు దానికి సంపూర్ణంగా మనం లోబడాల్సిన అవసరం ఉంది. ఆమేన్. ఎందుకంటే ఆయనకి మనం కనుక లోబడకపోతే ఆయన ప్రణాళికని తారుమారు చేసే అవకాశం ఉంది. అర్థమైందా? ఇంకొక జనరేషన్ అదేంటంటే ఈ విశ్వంలో ఎన్నో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని మన సూర్యుడు ఉన్నాడు కదా, అట్లాంటి సూర్యుడు కొన్ని లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. అయితే ఇవన్నిటికీ కూడా ఒక్కొక్క కక్ష ఉంటుంది, ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం ఎవరు నిర్ణయించారంటే దేవుడు నిర్ణయించాడు. సో దేవుడు నిర్ణయించినట్టుగా అవి తిరుగుతూనే ఉన్నాయి. అయితే అది దేవుడి యొక్క ప్రణాళిక. ఆ మార్గం నువ్వు ఈ మార్గంలోనే జరగాలి. సూర్యుడా నీకు ఈ మార్గం ఏర్పడితే ఆ మార్గంలో జరగాలి. భూమి నువ్వు ఈ మార్గం ఏర్పాటు చేసి ఈ మార్గంలోనే జరగాలి. చంద్రుడా నీకు ఈ మార్గం ఏర్పాటు చేసి నీ మార్గంలోనే జరగాలి. అలాగా ప్రతి నక్షత్రానికి కూడా ఒక మార్గం ఉంటుంది, ప్రతి గ్రహానికి కూడా ఒక మార్గం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే దేవుని ప్రణాళిక. ఆమేన్. అయితే ఈ కొన్ని కోట్ల లక్షల ఈ గ్రహాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, వీటిలో ఒక్కటి గతి తప్పిన, ఆమేన్, దాని యొక్క స్థానాన్ని తప్పిపోయినా ఏమవుతుందంటే మొత్తం అంతా చెడిపోతుంది. అది వచ్చి ఇంకో దాన్ని ఢీకొడుతుంది, అది వచ్చి ఇంకో దాన్ని ఢీకొడుతుంది. అలాగా మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది. అంటే దేవుని ప్రణాళిక అనేది అక్కడ పూర్తిగా విఫలమైపోతుంది. ఎందుకంటే ఒక్కటి గతి తప్పింది. ఆమేన్. అలాగే ఈరోజు మనం అనుకోవచ్చు, నేను దేవుని కుమారుడే, నా పట్ల దేవునికి ప్రణాళిక ఉంది, ఏదో చిన్న పని చేయమంటున్నాడు, అది నాకు ఇష్టంలా, నాకు వేరే ఏదో ఆలోచన ఉంది, నేను వేరే చేయాలనుకుంటున్నా, కానీ దేవుడు వచ్చి అది చేయమంటున్నాడు. అది దేవుడు నీ పట్ల దేవుని యొక్క చిత్తమైనది. దేవుని యొక్క పెద్ద ప్రణాళికలో అదొక భాగం. ఆమేన్. ఇప్పుడు మనము నేను నా సొంత చిత్తాన్ని దేవునికి నేను లోపరచడం వల్ల ఇప్పుడు నేను ఆ పని చేయకపోతే ఆమేన్, మనము మొత్తం దేవుని యొక్క ప్రణాళికను అడ్డుకుంటున్నట్లే. అర్థమైనా? చిన్న గ్రహమే, నేను ఒక్కదాన్ని తప్పిపోతే ఏమైందని చెప్పి గ్రహం అనుకుంది అనుకో, ఆమేన్, మొత్తం ప్లాన్ అంతా కూడా ఎడబడుతుంది. అలాగే నేను ఒక్కడే కదా, నాకు ఈ చిన్న పనే కదా, ఇది నేను చేయకపోతే ఏమైంది నేను నువ్వు అనుకున్నావా? ఆమేన్. నీవు దేవుని యొక్క పెద్ద ప్రణాళికలో నువ్వు ఒక చిన్న భాగాన్ని, సో నువ్వు తప్పిపోతే మిగతా ప్రణాళిక అంతా కూడా తప్పిపోతుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం చిన్నవాళ్ళైనా సరే, మన పట్ల దేవునికి ఒక చిన్న ఆలోచన ఉన్నా సరే, దానికి మనం సంపూర్ణంగా లోబడాలా. హల్లెలూయా. అలా లోబడినప్పుడు దేవుడికి మనం సహాయం చేస్తాం. దేవుడికి మనం సహాయం చేస్తున్నాడు. తెలుసా ఇంత పెద్ద మాట అది? దేవుడికి మనం సహాయం చేస్తున్నాం. ఎప్పుడు అంటే ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు. కాబట్టి ఈ సోదరి సోదరులారా, దేవుడు మనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాడు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ నీ చిత్తానికి, నీ జీవితానికి సంబంధించిన ఏ ప్రణాళిక అయితే దేవుడు ఇచ్చాడో, ఏ చిత్తం అయితే దేవుడు ఇస్తాడో ఆ చిత్తానికి నువ్వు లోబడి దాని ప్రకారం నడు, ఆటోమేటిక్గా నువ్వు దేవుడికి సహాయం చేసినట్టు. ఆమేన్. లేదు నువ్వు దేవుడి చిత్తంగా నడవట్లేదా, నువ్వు దేవుని యొక్క మొత్తం ప్రణాళికను అడ్డుకుంటున్నాడు. కాబట్టి మన స్థానంలో మనం ఉంటాం. దేవుడు మనం ఏ స్థానంలో ఉంచితే ఆ స్థానంలో ఉన్నాం. దేవుడు మనకి ఏ పని అప్పు చెబితే ఆ పని చేద్దాం. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, మనకిచ్చిన పనిని మనం నమ్మకంగా పనిచేసినప్పుడు మనం దేవునికి సహాయం చేసిన వాడు అవుతాం. దేవుడితో కలిసి పనిచేసిన వాళ్ళము అవుతాం. అప్పుడు దేవుడు సంతోషించి మనం దీవించే దేవుడు. దేవుడు సమృద్ధిగా మనం దీవించింది కాక ఈ మాటలో మీ హృదయంలో ఫలింపుదైంది కాక. ఆమేన్. ఈ సమయంలో సమృద్ధి. హల్లెలూయా. చాలా మంచిది. సమయంలో మనం మొదలైతే హల్లెలూయా. స్తోత్రము 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 ప్రభువా. ఇదిగో నా తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో దాసుని నిలబెట్టుకొని దేవుడు మనిషితో కలిసి
పనిచేస్తున్నాడని మనం తెలియపరిచిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజముగా నా తండ్రి, నీ ప్రణాళిక, నీ వాగ్దానం వెనటికి తప్పిపోదని, దేవుని యొక్క ప్రణాళిక పట్టుకొని మానవుడు జీవించవలసిందని మాతో మాట్లాడావు ప్రభా. ఎందుకంటే నా తండ్రి, ఈ సృష్టి సమస్తము కూడా నా తండ్రి నీ ఒక ప్రణాళిక ప్రకారం చేసావని మాకు తెలియపరిచావు. నిజముగా నీ వధువు కూడా నా తండ్రి జగత్తు పునాదులు ఏర్పడక మునిపే నువ్వు నియమించావని మాకు తెలియపరిచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో నీలో మేము భాగమై ఉన్నామని మాకు తెలియపరిచావు ప్రభా. ఈ సృష్టి సమస్తము ఇవన్నీ చేసినప్పటికీ కూడా దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడంటే మానవుడితో సమాసం చేయడానికి ఇష్టపడుతున్నాడని మాకు తెలియపరిచావు ప్రభా. నిజమే తండ్రి, అయా ఈ సృష్టిని సమస్తమును నా తండ్రి నువ్వు చేసిన తదుపరి అయా ఆదామును చేసి ప్రభువా, ఆదాములో నివాసం చేయడానికి ఇష్టపడే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. అలాగే నా తండ్రి, ఈ చివరి కాలమునకు నా తండ్రి ఒక వధువుని ఏర్పరిచిన దేవుడు ప్రభువా. ఇది కలువరి యేసయ్య నుండి వచ్చినటువంటి ఓటమి మాకు తెలియపరిచావు ప్రభువా. నిజమే తండ్రి, అయా బల్లెపు పొట్టు నుంచి వచ్చింది, అది వధువని నా తండ్రి మా ప్రవక్త మాట్లాడినాడు ప్రభువా. ఓ ఎన్నో శ్రమలు శోధన ద్వారా పట్టబడినప్పటికీ ప్రభువా, అయా నువ్వు మాతో సహవాసం చేయాలని ఆశపడుతున్న దేవుడు ప్రభువా. అలాగే నా తండ్రి మా ప్రవక్త అన్నాడు, ఇదిగో నువ్వు క్రీస్తును లోకానికి ప్రకటించాలంటే ఆ క్రీస్తు మొట్టమొదటిగా నీలో ఉండాలని తెలియపరుచున్నాడు. నీలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు ప్రకటించబడతావని తెలియపరుచున్నాడు. దేవా నిజమే తండ్రి, మేము క్రీస్తుతో నా తండ్రి అనివార్యమై ఉన్నామని మాకు తెలియపరిచిన దేవానికి స్తోత్రములు. ఎందుకంటే నా తండ్రి, ఓ ప్రభువా, నీలో భాగమై ఉన్నాం కాబట్టి ప్రభువా, ఇదిగో నేను ద్రాక్షవల్లిని మీరు నా తీగలను తెలియపరిచావు కాబట్టి ప్రభువా, ఆ ద్రాక్షవల్లి ఓ ప్రభువా ఏ ఫలాలైతే ఫలిస్తుందో ప్రభువా, ఇదిగో నా తండ్రి ఆ తీగలు కూడా అవే ఫలాలు ఫలించవలసిందని మాకు తెలియపరిచావు. హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడికెళ్ళను, పైదండి విడచి వచ్చను, నా తండ్రి నీవేనని, పైదండి విడచి వచ్చను, నా తండ్రి నీవేనని, నా తల్లి నీవయ్యా, నా తండ్రి నీవయ్యా, నా తల్లి నీవయ్యా, నా తండ్రి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా
రాకుంటే కడిగయ్యాను, నీవు రాకుంటే కడిగయ్యాను. సర్వోన్నతమైన సర్వశక్తిగల ప్రభువా, నిజంగా మాతో కలిసి మీరు పనిచేయాలనుకుంటున్నారు అయ్యా, మా ద్వారా మీరు పనిచేయాలనుకుంటున్నారు. ఎంత గొప్ప స్థానాన్ని మాకు ఇచ్చారు ప్రభువా అయ్యా, ఎంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు ప్రభువా అయ్యా. ఈ లోకానికి క్రీస్తుని పరిచయం చేయాలంటే అయ్యా మా మీద మీరు ఆధారపడుతున్నారు ప్రభువా. నువ్వు లేకుండా నా తండ్రి నువ్వు ఏ పని చేయలేవని మేము ప్రవర్తిస్తున్నాం అయ్యా. ఈరోజు మేము మా స్థానంలో నిలబడకపోతే అయ్యా మేము దేవుణ్ణి నా తండ్రి కుంటివాడిగా చేస్తున్నాం తండ్రి, దేవుడే కుంటుపడినట్లుగా మేము చేస్తున్నాం తండ్రి. అయితే మా విధేయతను క్షమించండి ప్రభు. ఈరోజు అయ్యా మా సొంత చిత్తానికి మేము విలువ ఇవ్వడం ద్వారా అయ్యా మా సొంత ప్రణాళికకు మేము నా తండ్రి విలువ ఇవ్వడం ద్వారా దేవుడిని మేము నిర్వీర్యం చేస్తున్నాం తండ్రి. దేవుని యొక్క ప్రణాళికను మేము వ్యర్థం చేస్తున్నామని మేము గ్రహిస్తున్నాం తండ్రి. అయితే మనం క్షమించండి ప్రభు. ఇది మొదలుకొని తండ్రి సంపూర్ణంగా మా హృదయాన్ని అయ్యా నా తండ్రి మాకున్న సమస్తాన్ని మీకు సమర్పించినట్లుగా అయ్యా మమ్మల్ని స్వీకరించండి ప్రభు. అయ్యా మమ్మల్ని ప్రికొల్పండి ప్రభు. మాలో ఉన్న స్వయాన్ని తీసివేయండి ప్రభు. అయ్యా సంపూర్ణంగా మీకు మేము లోబడినట్లుగా మా హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అది మరణమైనా అయ్యా, అది బాధమైనా అయ్యా, అది శ్రమైనా సరే యేసుక్రీస్తు తన సొంత చిత్తాన్ని దేవునికి సమర్పించినట్లుగా ప్రభువా మేము కూడా నా తండ్రి అది నష్టమైనా అది కష్టమైనా అయ్యా మా సొంత చిత్తాన్ని వదులుకొని అయ్యా దేవుని చిత్తానికి లోబడేవారిగా మనం మార్చమని ప్రార్థిస్తున్నాం. తద్వారా అయ్యా నా తండ్రి మీ ప్రణాళికలు అయ్యా నా తండ్రి మీ ప్రణాళిక ముందుకు వెళ్ళడానికి మేము దోహదపడేవారిగా అయ్యా మేము నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మేము ఎవరో కాదు, మేము దేవునిలో భాగమని మాతో మాట్లాడుతున్నాం, మేము క్రీస్తు సహవాసులను మాతో మాట్లాడుతున్నాం అవ్వా. దేవునిలో భాగమని అయ్యా మేము దేవుళ్ళని మాతో మాట్లాడుతున్నాం అయ్యా. అందులో మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఎంత గొప్ప స్థానం మాకు ఇచ్చావు, దాన్ని మేము గ్రహించక ప్రభు అయ్యా ఈ తుచ్చమైన లోకం మేము పరిగెడుతున్నాం ప్రభు. ఈ లోకాశ వైపు మేము ఆశ కలిగి ఉంటున్నాం ప్రభు అయ్యా. మాకు మీరు ఏమి ఇచ్చారో గ్రహించలేని గుడ్డి వరకు మేము ఉంటున్నాం ప్రభు. మాకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని మేము గుర్తించలేని వారిగా మేము ఉంటున్నాం ప్రభు. అయితే మాకు సహాయం చేయండి అయ్యా. మీ ప్రణాళిక నెరవేరడానికి అయ్యా మమ్మల్ని పావులుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మేము మీకు ప్రతినిధులుగా ఉండలేమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో అయ్యా క్రీస్తుని ఇతరుల హృదయాల్లో చూపించాలంటే ముందుగా మా జీవితాలను మేము ప్రదర్శించుకోవాల్సి ఉన్నది ప్రభు. మా జీవితాల్లో క్రీస్తుని నింపుకోవాల్సి ఉన్నది ప్రభు. అది మీ ప్రణాళిక అయినది నాయన. ఇదిగో నాయన మా హృదయాలకు రండి ప్రభు. మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి ఓ ప్రభు మీకు ఆయాసకరమైన ప్రతి దాన్ని కూడా తీసి బయటపడవేమో ప్రార్థిస్తున్నాం. మా హృదయాలను మేము ఖాళీ చేసుకుంటున్నాం, మాకున్న స్వయం మేము ఖాళీ చేసుకుంటున్నాం. పూర్తిగా సంపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క ఆత్మచేత మనం నింపమని ప్రార్థిస్తున్నాం. సంఘమును జ్ఞాపకం చేసుకున్నాం. మొదట మత్స నాలుగు కళంకం లేనటువంటి పరిపూర్ణ వాక్య వధువుగా ఈ చిన్న సంఘం మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం, తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. చిన్న వాక్యం అందరి హృదయాలు నీరు పెట్టండి, నూరంతలుగా ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను. వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక నిబంధనలు వారికి సహాయం చేయండి. ఎలీషా శిష్యుల యొక్క
శిష్యు యొక్క భార్య పిల్లలు అప్పుల బాధలు ఆయన పట్టబడ్డాడు. ఒక అద్భుతాన్ని చేసి నువ్వు నాయన విడిపించిన దేవుడు ప్రభు. అదే కార్యం ఇప్పుడు కూడా నువ్వు మీ బిడ్డల పట్ల చేయగలిగిన దేవుడు ప్రభు. సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. అలాగే ఉద్యోగాల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చూపించండి. అలాగే నాయన కుటుంబాల రక్షణ లేకపోతే రక్షణ భాగ్యం దయచేయండి. కొన్ని కుటుంబం అంతా ఏ విధంగా రక్షించబడిందో, యెహోషువ ఏ విధంగా ఇదిగో నేను నా కుటుంబం యెహోవాను ఆరాధిస్తామని చెప్పినట్టు కుటుంబం అంతా కూడా మిమ్మల్ని ఆరాధించి మీ రక్షణలో నిలబడినట్లుగా ఈ చిన్న సంఘం దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా మంగళవారం అలాగే గురువారాలు జరిగే మీటింగ్స్ ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడండి. ఆ ఫోటోల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ప్రభువా మీ యొక్క హృదయాన్ని తండ్రి మీ దాసుల ద్వారా మాకు విడమర్చి చెప్పమని ప్రార్థిస్తున్నాను. సహాయించి నా ఫోటోలు హాజరవడానికి సహాయించండి. అలాగే ఈ సమయంలో నాయన సంఘం అంతటి దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప చూపిన దయచేయండి. సాయంకాలం ఆయన జరగబోయే ప్రభుత్వ భోజనంలో అందరం కూడా పాల్గొనలు పొందడం సిద్ధపరచున్నాను. అందులో దీవించమని ఆశీర్వదించండి. మా ప్రభువును రక్షకుడు కానీ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాలం ప్రభుత్వం అందరికీ